నిజానికి చాలా అంటే చాలా తిక్కయింకా అండి. ఎందుకంటే 4 గంటల లైన్‌లో ఉన్నా. 400 అమౌంట్ కూడా కాలేదు. 7 డేస్ 7,000 ఛాలెంజ్ ఉందో. సో అందులో ఫస్ట్ డే అయితే మనం కంప్లీట్‌గా ఫస్ట్ డే అయితే మనమైతే ఎర్న్ అయితే చేసినాం ₹1000. గైస్ జెప్టోలో 7 డేస్ 7,000 పార్ట్ టైమ్ ఛాలెంజ్‌లో ఈ రోజైతే మనకు డే ఫస్ట్ అన్నమాట. సో మండే టు సండే వరకు అయితే వీక్ స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ మండే ఫస్ట్ డే అనమాట. సో ఈ 7 డేస్ 7,000 ఎర్నింగ్స్ పార్ట్ టైంలో ఫస్ట్ డే ఇది. సో ఈ రోజు మనం ఎంత ఎర్న్ చేస్తామని చెప్పేసి నేనైతే మీకు ఈ వీడియోలో చూస్తాను. సో మొత్తం 1 o'clock వరకు అయితే స్లాట్స్ బుక్ చేశాను. సో ఇప్పుడైతే టైం అయితే మనకు 6:29 అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు లాగిన్ చేస్తాను చూడండి. సో మనమైతే ఎగ్జాక్ట్ 6:30కి అయితే లాగిన్ అయినాం అనుకుందాం. సో చూద్దాం ఎంత ఎర్న్ అవుతుందో. 1000 ఎర్న్ కానీ ఎంత టైం పడుతుందో. ఓకే. సో గైస్ నేనైతే ఇప్పుడు వచ్చాను. సో 1 o'clock వరకు అయితే స్లాట్స్ బుక్ చేశాను. సో మనమైతే ఒక ₹1000 ఎర్న్ చేయడానికి స్టార్ట్ అయినా ఎంత టైం పడుతుందని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా 6:30 అయింది మీకు చూపించాను కదా. 6:30కి అయితే లాగిన్ అయ్యాను. సో ₹1000 ఎర్న్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ఇది డే ఫస్ట్ అనమాట, మండే. ఓకే గైస్ మనకైతే ఫస్ట్ ఆర్డర్ పడ్డది. సో మనకు పడిన ఆర్డర్ ఐటమ్స్ వచ్చేసి వాళ్ళు బిన్ వచ్చేసి మనకు Blue 9. సో నేనైతే అక్కడికి వెళ్ళి ఆ Blue 9ని స్కాన్ చేసుకొని ఐటమ్స్ అయితే తీసుకొని అన్ని చెక్ చేసుకొని ఈ కస్టమర్ లొకేషన్కి అయితే నేను స్టార్ట్ అయ్యాను. గైస్ ఫస్ట్ ఆర్డర్కి అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మనకైతే ఒక 2 kilometers వరకు పడ్డది. సో చూద్దాం ₹1000 రావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆర్డర్కి వెళ్తున్నాను. ఓకే గైస్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే బోడుప్పల్ నిమిషాంబిక దేవి టెంపుల్ సైడ్ అయితే పడ్డది. సో నేనైతే ఈ ఫస్ట్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. సో ఇచ్చిన తర్వాత మనకి 2 kilometers అయితే వచ్చింది. సో అమౌంట్ కూడా అప్రాక్స్ ఒక ₹30 వరకు వస్తుంది కావచ్చు. సో మనం అయితే ఫస్ట్ అయితే ఈ డెలివరీ ఇద్దాం. డెలివరీ ఇచ్చేసి నేనైతే జల్దీ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే వీడియో తీసుకుంటూ బైక్ పైన వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతాయి కదా. సో నేనైతే డెలివరీస్ కంప్లీట్ చేసిన తర్వాత ₹1000 ఎర్న్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఎట్లా ఏంది కథ అని చెప్పేసి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడైతే నేను డెలివరీ చేయడానికి అయితే బోడుప్పల్ నిమిషాంబిక దేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఓకే సో గైస్ మనం అనుకున్నట్టే అది 2 kilometers చేంజ్ ఏమో వచ్చింది కదా. సో మనకైతే ₹33 అయితే ఈ ఫస్ట్ ఆర్డర్కి వచ్చింది. సో ఒకసారి చూడండి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు 2.23 kilometers వచ్చింది. ఫార్వర్డ్ పే 2.23 into 10. సో మళ్ళీ రివర్స్ స్టోర్ పోతాం కదా. సో దానికి ₹5 కదా. సో మొత్తం కలిపి మనకైతే ₹33.45 అయితే ఈ ఫస్ట్ ఆర్డర్కి అయితే వేసుకున్నాం. సో మనమైతే ఇక స్టోర్కు వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, అన్న మీరు అక్కడ తెలిసిన ఏరియా కాబట్టే మీకు స్టోర్ లొకేషన్ అయితే తెలుసు. సో మీరు పోయి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళిపోతారు. మరి మేము కొత్తగా వచ్చినాం అనుకో, లేదంటే మాకు తెలియని ఏరియాలో జెప్టోలో మేము జాయిన్ అయినాం అనుకో, సో మాకు మళ్ళీ స్టోర్కి వెళ్ళడానికి గల్లీలు తెలివే కదా. సో మేము కన్ఫ్యూజ్ అవుతాం అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో మీరు డౌట్ పడాల్సిన విషయం కూడా ఏం లేదు. సో మనం కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళడానికి ఎలా అయితే మనకు లొకేషన్ ఉంటుందో, మనం రిటర్న్ టు స్టోర్ వచ్చేటప్పుడు కూడా మీకు కింద చూపిస్తుంది లొకేషన్. అది నొక్కినాం అనుకో మన స్టోర్ లొకేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఎలా వెళ్ళిరో అలా గుర్తుంటే రావచ్చు. గుర్తు లేదు నాకు స్టోరు ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు, లేదంటే ఇక్కడ గలీలలోనే తిరుగుతున్నాను, సో స్టోర్ లొకేషన్ ఎగ్జాక్ట్గా నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు మీరు ఏదైతే అక్కడ మనకు గో టు స్టోర్ అని చెప్పి రిటర్న్స్ టు స్టోర్ అని ఉంటుంది. సో దానిపైన మనకు లొకేషన్ గుర్తు అయితే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. సో దాన్ని నొక్కిరు అనుకోండి మీకు ఎగ్జాక్ట్గా మళ్ళీ మనకు ఏ స్టోర్ అయితే ఉందో ఆ స్టోర్ లొకేషన్ అయితే మనం చూపిస్తుంది. సో మీరు స్టోర్కి వచ్చేసి రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ కొట్టుకొని ఇంకో ఆర్డర్ కోసం వెయిట్ చేయడమే. ఓకే సో ఇప్పుడు చూసుకుంటే ఇది మన స్టోర్ ముంగట పరిస్థితి. సో రైడర్లు అయితే చాలామంది వెరిపోయారు. సో ఆర్డర్లు కూడా మీకు లేట్గా పడతాయి అన్నమాట. ఆర్డర్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి లోపలికి పోయి చూసిన. సో లోపలికి పోయి చూస్తే కూడా మనకు బిన్స్ అయితే కూడా ఖాళీగానే ఉన్నాయి, ఆర్డర్లు అయితే ఏం లేవు. టైం చూస్తేనేమో 9 అవుతుంది. మనకు అమౌంట్ వచ్చేసి 249 అయింది. 2 గంటలు అవుతుంది. 249 అమౌంట్ అయింది. కష్టమే, చూద్దాం.
లేవు. వినయ్ అన్న, ఈ ప్రవీణ్ గాడు, ఈ మహేష్ అయితే ముచ్చట్లు పెడతారు. సో వీడు మనకి ఇప్పుడు వచ్చిండు. హాయ్ ప్రసీను, ఎంత కొట్టినావు లాస్ట్ వీక్? 9,000 కొట్టిండట. ఎవరగా యూట్యూబ్లో పెడితే ఎక్కువ చెప్తారు, కొట్టింది చెప్తారు కానీ. సో మావాడు మహేష్ ఏమంటుంటే ఎక్కువ చెప్పనట, యూట్యూబ్లో వీడియో పెడుతున్నట్టు ఎక్కువ చెప్పనట. అట్లా చెప్పొద్దు, ఎంత కొడితే అంతే చెప్పాలి. చెప్పు కాక. ఎంత కొడతాడు వాడు? వారానికి ఎంత కొడతాడు? ఓ షెట్. అంటే ఇట్లా మనకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వాడితే కూడా మనకైతే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం పైకి ఎక్కి మళ్ళీ కింది దిగి వచ్చేసరికి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆర్డర్ ఇచ్చి వచ్చేటప్పుడు గ్యాప్లో టిఫిన్ కూడా చేసిన. సో గైస్, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఏ డెలివరీ ప్లాట్ఫామ్లో ఉన్నా సరే టైంకి అయితే తినండి. ఎందుకంటే మనం చేసే డెలివరీ జాబ్ ఎండలో తిరుగుతూ ఉంటాం. సో మామూలుగా తినకపోతేనే అంత ఆగమం అవుతుంది. సో ఎండలో తిరుగుతుంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు టైంకి అయితే తినండి. గైస్, మనమైతే 3 గంటల నుండి లాగిన్లో ఉన్నాం. సో కనీసం 300 కూడా అమౌంట్ అయితే కాలేదు. మినిమం ఈ టైం వరకు మనకు 350, 370 అట్లా ఉంటుంటే మనకేమైనా వర్తుండు. కానీ ఇది గంటకు 100 రూపాయలు ఎక్కువ కూడా పర్లేదు ఇవ్వాలా. సో ఎందుకంటే మనకు రైడర్లు అనేది చాలా ఎక్కువ ఉన్నారు ఇవాళ. వీడు ఆర్డర్లు లేక ఒక బ్లర్ అవుతుందా. సో మనకు రైడర్లు అనేది ఆర్డర్లు లేక చాలా ఖాళీగా ఉన్నారనమాట. సో ఆర్డర్లు అనేటివి వాళ్ళ తక్కువ ఉన్నాయన్నమాట. గైస్, బ్యాచ్ ఆర్డర్ అంటే ఇది. సో 2 పడతాయి, 2 బిల్లులు మనం స్కాన్ చేసుకోవాలి. బ్లూ 9 ఒకటి అండ్ బ్లూ 5 ఒకటి. సో ఇట్లా రెండు స్కాన్ చేసుకుని 2 ఐటమ్స్ తీసుకోవాలి. మంచిగా నిమ్మలంగా ఆర్డర్ల కోసం వెయిట్ చేస్తారు. ఆర్డర్లు ఏమో పడతలేవు. ఆర్డర్లు ఒక్క ఆర్డర్ లేదు ఇలా. అందరు నిమ్మలంగా బీడిపడి కూర్చున్నారు. ఇక ఉరుకులాట ఉత్త షాట్ అన్నట్టు ఇవాళ ఎంత ఉరుకులాడినా కానీ ఎర్రింగ్స్ అయితే లేవే. బాగా ఆడితే రైడర్స్ అయితే చాలా హెవీగా ఉన్నారు. సో మనకి ఈరోజు 1000 రూపాయలు అవ్వడు కష్టమే. సో చూద్దాం ఎంత అవుతుందో ఏమో. ఓకేనా? ఇక మావాడు డెలివరీకి అయితే పోతాడు. పో చూస్తాయింది, నన్ను చూస్తాయింది. ఇక నిజానికి చాలా అంటే చాలా తిక్కయింది. ఎందుకంటే 4 గంటల లాగిన్లు ఉన్నా 400 అమౌంట్ కూడా కాలేదు. సో మొత్తం ఏంటంటే ఆర్డర్ లేవు స్టోర్లో. సో వాస్తవంగా ఆర్డర్ లేవనొద్దు, ఎందుకంటే రైడర్స్ ఎక్కువ అయిపోయారు. సో అయినా సరే మనం ఓపిక అనేది కోల్పోకుండా సరే చూద్దాం 1 o'clock వరకు అమౌంట్ అయితే ఎంత చేస్తాం అనేది. నిజంగా ఎండేమో ఘోరంగా ఎండ కొడుతుంది, ఆర్డర్లేమో పడతలేవు. సో మనకు ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే సప్పుడేక రూము పోయి మంచిగా ఓ బీర్ తీసుకొని చిల్ అయ్యి వండబుద్ధి అవుతుంది. కానీ నాకేమో తాగడం అలవాట్లేదు, లేకపోతే తాగటమే. సరే చూద్దాం, 1 o'clock వరకు అయితే కొట్టి చూద్దాం. సో అమౌంట్ అయితే ఎంత అవుతుందో మనం లాస్ట్ మాట్లాడుకుందాం. ఓకే, చూసుకుంటే మనకైతే వెహికల్స్ చూడండి చాలా తగ్గినాయి. ఎందుకంటే మనకు ఆర్డర్ ఫ్లో అయితే స్టార్ట్ అయినట్టుంది. సో ఆర్డర్ ఫ్లో స్టార్ట్ అయితే ఇట్లా వెహికల్స్ అన్నీ డెలివరీకి అవుతాయి. సో మనకు కూడా ఆర్డర్ పడ్డది. ఓకే రైట్. మరి సీన్ అయితే ఐపీఎస్. సో ఐపీఎస్ డ్యూటీ మానేసి మరి జెప్టో కొడుతుండు. సో ఐపీఎస్ బ్రో ఒకసారి ఇటు చూడు బ్రో. ఐపీఎస్ సీనే డ్యూటీ బంద్ చేసి మరి ఇది ఎత్తుండు. కలెక్టర్ కంటే ఇదే మంచిగా ఉందట. సో గైస్, ఇప్పుడైతే మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే మనకు 6:35 4 hours అనేది మనకి ఇక్కడ సబ్జ్ అమౌంట్ అయితే యాడ్ అయింది అనమాట. సో మనం ఇంకా 77 అనేది మనం ఎర్న్ చేస్తే 256 సబ్జ్ ఈ 3వ లాక్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. సో మనం అయితే ఈ 2 కొట్టుకొని ఈ 662 అమౌంట్ కొట్టుకొని ఈ ఏదైతే 4వ సబ్జ్ ఉందో అది కొట్టుకొని అయితే వెళ్ళిపోదాం 1 o'clock వరకు ట్రై చేద్దాం అయిదాకా అని చెప్పేసి. నాకెందుకో ఇక ఇప్పుడు ఆర్డర్స్ తొందరగా పడతాయి అనిపిస్తుంది. ఎందుకంటే రైడర్స్ అయితే మొత్తం వెళ్ళిపోయారు. పీక్ స్లాట్ కంప్లీట్ కాగానే సో 1-2 సబ్జులు వాళ్ళకు సబ్జ్ అమౌంట్ యాడ్ అయి ఉంటుంది. సో పీక్ స్లాట్ కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అయితే వెహికల్స్ అయితే తక్కువైనాయి. సో మనకు ఆర్డర్లు అయితే ఫ్లో పెరిగే అవకాశం ఉంది. సో చూడండి, సౌండ్ వస్తుంది మీకు, ఆర్డర్ పడుతూనే ఉన్నది. ఇక పోదాం, రైట్ స్టార్ట్ చేద్దాం. ఇక 2 గంటలలో ఇంకా 2 సబ్జులు అలవాటు అనుకో మనం టార్గెట్ రీచ్ అవుతాం. మనకైతే మనం 1:35 అవుతుంది టైము. సో 1:35 వరకు అయితే మనకైతే 1000 రూపీస్ అయితే ఎర్న్ అయిపోయినాయి. సో ఇది మనం అనుకున్నంత ఈజీ అయితే ఏం కలదు, ఇలా చాలా చికాకు వచ్చింది. సో ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే మనం 1000 రూపీస్ అయితే ఎర్న్ చేసినాం ఫస్ట్ డే. సో గైస్, మొత్తానికి అయితే వీడియో చూసారు కదా. సో మనమైతే 1000 రూపీస్ అయితే ఎర్న్ చేసినాం. కాకపోతే ఏంటంటే మనకు 10:30-11 గంటల వరకు కూడా 4 గంటలలో 400 కూడా కాలేదు. సో మరి ఇవి ఎట్లయినాయి అంటే పీక్ స్లాట్స్ ఉంటాయి కదా.
సో మనకు సర్జ్ రానికి ఒక పీక్ స్లాట్ అయితే సరిపోతుంది అనమాట. సో 11 గంటలకు ఒక పీక్ స్లాట్ అయిపోగానే సో చాలామంది రైడర్స్ అయితే వెళ్ళిపోయారు అనమాట. సో అప్పటికి వాళ్ళకి ఏంటంటే ఒకటో రెండో సర్జులు అన్లాక్ అవుతాయి. సో అమౌంట్ వచ్చేసి 600 వరకు ఎర్న్ అవుతుంది. సో అట్లా వాళ్ళు ఏం చేసారంటే మన పీక్ స్లాట్ కంప్లీట్ చేసుకొని 600 అయితే ఎర్న్ చేసుకొని సో అప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు. వాళ్ళు వెళ్ళిపోగానే రైడర్స్ తక్కువగానే జర మనకైతే ఇక ఆర్డర్స్ అనేవి త్వరగా పడ్డాయి. సో ఆర్డర్స్లో స్టార్ట్ అయింది కాబట్టి సో మనం మిగతా 2 అవర్స్లో సో 200 కంప్లీట్ చేసుకున్నాం. 300 దాకా సర్జ్ ఉంది. సో అట్లా మనకు సర్జ్ యాడ్ అయ్యి మొత్తం మనకైతే ఈరోజు 1005 రూపీస్ అయితే ఎర్న్ అయిపోయింది. సో ఏంటంటే మనం ఏదైతే పార్ట్ టైము 7 days 7000 ఛాలెంజ్ ఉందో సో అందులో ఫస్ట్ డే అయితే మనం కంప్లీట్గా ఫస్ట్ డే అయితే మనమైతే ఈ ఎర్న్ అయితే చేసినాం 1000 రూపీస్. సో మిగతా రేపటి నుండి ఎట్లుంటుందో సిచ్యువేషన్ చూడాలి. సో ఎందుకంటే రేపటి నుండి సర్జ్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటుంది. సో రేపు మంగళవారం కదా, సో రేపు ఎట్లుంటుంది అని చూద్దాం. ఓకే, బాయ్ బాయ్.